హాయ్ అండి. ఈ బ్యూటిఫుల్ ఇయరింగ్ ఎలా మేక్ చేశానో చూసేద్దాం రండి. అండ్ కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఫస్ట్ ఒక షీట్ తీసుకొని వ్యాక్స్ గానీ, ఫెల్ట్ షీట్ గానీ, క్రిస్టల్ పెద్ద క్రిస్టల్స్ ఉంటాయి కదా! అవి ఒక స్టిచ్ చేసుకోవడం. లేదంటే మీకు గ్లూ బెటర్ అని ఆప్షన్ అనిపిస్తే గ్లూతో అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలి. లేదా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఒక నాట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ క్రిస్టల్‌కి B7000 ఫెవికాల్ యూజ్ చేసి థ్రెడ్‌ని ఇలా స్టిక్ చేసుకోవాలి. ఈ థ్రెడ్ పేరొచ్చేసరికి సూటాష్. అండ్ నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ గ్లూ అప్లై చేసుకొని క్రిస్టల్ చైన్ ఉంటుంది కదా! స్టోన్ చైన్ సేమ్ ఆ షేప్‌లో మళ్ళీ స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ చైన్‌కి గ్లూ అప్లై చేసుకొని, మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లేయర్ ఆఫ్ థ్రెడ్‌ని కూడా అటాచ్ చేశాను. కొత్తిమీర అంటారు కదా! సో, ఆ బాల్ ఆహ్, పిన్ తీసుకొని బిగ్ బీడ్ తీసుకున్నాను. పర్ల్ బీడ్ అండ్ ఫ్లవర్ క్యాప్‌కి అటాచ్ చేసి ఇది ఒక చైన్‌కి యాడ్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అలాగే ఆ చైన్‌కి మన ఏవైతే బీడ్స్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నానో, అలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బీడ్స్‌ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాననమాట. 3 లేయర్స్ కింద. సో, టాబ్లెట్ బీడ్స్ అండ్ పర్ల్ బీడ్స్ అండ్ స్మాల్ పర్ల్ బీడ్స్ అన్నీ యూజ్ చేశాను. బీడ్స్ చైన్ మేకింగ్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఫస్ట్ మనం స్టిక్ చేసుకున్న క్రిస్టల్ తీసుకొని నీడిల్‌తో మళ్ళీ ఒక 2 పర్ల్ బీడ్స్ స్మాల్ సైజ్ తీసుకొని క్రిస్టల్‌కి అటొకటి, ఇటొకటి స్టిచ్ చేసుకుంటున్నాను. ఆ థ్రెడ్ ఆహ్, ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ సైడ్ పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ నీట్‌గా స్టిచ్ చేసుకోవాలండి. ప్రతి ఎడ్జ్ 4 ఎడ్జెస్ వచ్చాయి కదా! సో, 4 నీట్‌గా స్టిచ్ చేసుకొని నాట్ వేసుకోవాలి. లేదు అంటే గనక నెక్స్ట్ ప్రాసెస్‌లో అవి బయటకొచ్చేసి లూజ్ అయిపోతే ఫైనల్ ప్రోడక్ట్ అంత క్వాలిటీగా ఉండదు. నాట్ వేసేసుకొని బ్యాక్ సైడ్ మనం రెడీ చేసుకున్న బీట్ చైన్ ఉంది కదా ముందు, అది ఇలా బ్యాక్ సైడ్‌కి పెట్టుకొని మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. కొంచెం ఒక 2, 3 ప్లేసెస్‌లో స్టిచ్ చేసుకుంటే చైన్ అనేది లూజ్ అయిపోకోకుండా ఉంటది. చైన్ యాడ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ పార్ట్‌ని కవర్ చేయడానికి నేనొక ప్లాస్టిక్ షీట్ యూజ్ చేస్తున్నాను.
మీకు ఇది అవైలబుల్ లేదు అనుకుంటే గనక మీరు వ్యాక్స్ షీట్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది క్వాలిటీ చాలా బావుంటుంది. చూడ్డానికి కూడా లుక్ బావుంటది. సో, నేను ఈ జ్యువెల్లరీస్‌కన్నిటికి బ్యాక్ సైడ్ ఈ ప్లాస్టిక్ షీట్ యూజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఆ ఎడ్జెస్ ఏదైతే ఉందో థ్రెడ్‌కి మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసిన షీట్‌కి మనం నార్మల్‌గా స్టిచ్ చేసామనుకోండి, ఆ గ్యాప్ కనిపిస్తది. సో, ఇది ఒక స్ప్రింగ్ వైర్ అనమాట. వెరీ స్మాల్ 1 ఉంటుంది. ఆ వైర్‌ని తీసుకొని మొత్తం ఆ ఎడ్జెస్ మొత్తం కవర్ అయ్యేలాగా స్టిచ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్‌గా ఈ ఇయర్ రింగ్స్ మేకింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ఇయర్ రింగ్స్ డిజైన్స్ అండ్ వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్ రింగ్స్ మీరు ఆర్డర్ చేసుకోవాలన్నా, లేదా కలర్ కస్టమైజేషన్ కావాలన్నా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి. బాయ్.